కాదు గారు ఇది ఆ, ఈ రిజర్వేషన్స్ అన్నది సున్నితమైన సమస్య. ఇప్పుడు ఆ సున్నితమైన సమస్యలో మందకృష్ణ మాదిగ గారు ఈ ఏబిసిడి విభజన అన్నది ఒక సిద్ధాంతబద్ధకంగా అంటే ఎస్సీలలో కూడా ఆ, వెనుకబడ్డ వర్గాలు ఉన్నారు, ఆ మాదిగ వర్గం వెనుకబడి ఉన్నది కాబట్టి మాకు ఎస్సీలలో కూడా ఏబిసి రావాలి అంటే అక్కడ ఆయన కొట్లాడింది ఏంటంటే పోరాటం చేసింది మాదిగలకు వెనుకబడి ఉన్నారు, మాదిగల అన్యాయం జరుగుతున్నది కాబట్టి మాదిగలకు ఈ మొత్తం ఎస్సీ వ్యవస్థలో న్యాయం జరగదు కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ జరగాలని పెట్టడం జరిగింది. సరే ఆయన జీవితాంతం కొట్లాడిండు, దాదాపు అది సాధించిండు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అది అమలు అవుతున్నది ఇప్పుడు. అయితే ఒకటేంటంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆయన ఏ సిద్ధాంతం ప్రకారం అయితే మాదిగలకు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిండో దానికి హేతుబద్ధం ఏంటంటే ఎస్సీలందరూ కూడా సమానం కాదు, ఎస్సీలలో కూడా వెనుకబడ్డ వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలని. అయితే ఇప్పుడు ఇదే లాజిక్ కానీ ఇదే ఆయన యొక్క ఇది మన ఆర్గ్యుమెంట్ లేకపోతే ఆయన సిద్ధాంతం దీనికి కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఇది వర్తించదని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే అది ఎవరైతే క్రిస్టియన్స్ గా మారడం జరిగిందో వాళ్ళకున్న విద్యా వ్యవస్థ కానీ కొంత మేరకు అర్బన్ అంటే పట్టణీకరణ కానీ లేకపోతే మిగతా అంశాలలో కానీ మిగతా గ్రామీణ ప్రాంతాల మాదికల కన్నా కూడా లేకపోతే మిగతా ఎస్సీ కులాల కన్నా కూడా కొంత ముందుగా ఉన్నారు, అడ్వాన్స్గా ఉన్నారు కాబట్టి ఈ రిజర్వేషన్స్ లో ఉన్న ఫలితాలన్నీ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కమ్యూనిటీకే పోతానన్న దాని మీదనే ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. కాబట్టి ఒక విధంగా ఏంటంటే ఇది ఏబిసిడి నా ఉద్దేశంలో మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఏబిసిడి వర్గీకరణ పోరాటం చేసినారో దాని యొక్క కొనసాగి అనుకుంటాను. అందులో మాదిగలలో కూడా కానీ లేకపోతే మిగతా అన్ని సమాజంలో ఎస్సీలలో కూడా ఈ ఇంకా వెనుకబడ్డ వర్గాలు ఈ క్రిస్టియన్ కన్వర్ట్ కన్నా కూడా వెనుకబడ్డ వర్గాలు ఉన్నాయి కాబట్టి ఇది వాళ్ళు తర్వాత మతాన్ని కన్వర్ట్ అయిన తర్వాత మతం ద్వారా క్రిస్టియన్ అంటే ఈ మత మార్పిడి ముఖ్యంగా ఏ విధంగా జరుగుతున్నాయంటే కొంత మేరకు ఆర్థికమైన ప్రలోభాలు, రెండవది ఈ విద్య, వైద్యము ఇటువంటి అంశాలతో కూడుకున్నది కాబట్టి సహజంగానే ఇప్పుడు ఎస్సీ చూసుకుంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కు మామూలు ఎస్సీలకు మధ్య కొంత భేదం కొంత ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కొంత తార్కికంగా అంటే వాళ్ళు ఇవన్నీ విషయాలు పరిగణన తీసుకొని చేశారు కాబట్టి దాని మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఎస్సీ వర్గీకరణలో కానీ లేకపోతే రిజర్వేషన్లలో కానీ అది వాళ్ళకే ఉంటది కాబట్టి అందులో ఇంకా వెనుకబడ్డ వరకు ఈ ఎస్సీ రిజర్వేషన్ బాగుంటుంది సుప్రీంకోర్టు ఆ విధంగా ఇవ్వడం జరిగింది. మళ్ళీ మాట్లాడతాను సార్, కొంచెం అందుబాటులో ఉండండి. మనతోటి బీఆర్ఎస్ రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. బీఆర్ఎస్ రామ్మోహన్ గారు నమస్తే సార్. రామ్మోహన్ గారు ఎస్ రామ్మోహన్ గారు మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం. వచ్చి మా ధర్మం గొప్పదని ప్రచారం చేస్తే, ఎవరొచ్చి మా ధర్మంలో సమానత్వం ఉన్నదని ప్రచారం చేస్తే, ఎవరొచ్చి మా ధర్మంలో అసమానతలు లేవని ప్రచారం చేస్తే, అసమానతలు గురవుతున్న వర్గాలు సమానత్వం దిశగా అడుగులేయడం కోసం ఎన్నో మార్గాలు ఎన్నుకున్నారు. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా నేను 1950 ఆర్డర్, రాష్ట్రపతి ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం కదా, రాజ్యాంగ విరుద్ధంతో పాటు అది వివక్షత కదా. రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటున్నా, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఉన్నది కదా. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ఈ దేశ పౌరులకు వాళ్ళు ఇష్టమున్న మతాన్ని ఎన్నుకోవచ్చు, వాళ్ళు ఇష్టమున్న మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అని చెప్పి ఆర్టికల్ 25 చెప్తున్నది కదా. ఆర్టికల్ 25 చెప్తున్నది కదా. అదే సమయంలో ఆర్టికల్ 14, 15 ఏం చెప్తున్నది? సమానత్వం హక్కు అని చెప్తున్నది కదా.
లింగ పరంగా, మత పరంగా, కుల పరంగా వివక్ష ప్రదర్శించొద్దు, భారతీయులందరి పట్ల సమానంగా చూడాలని చెప్పి ఆర్టికల్ 14, 15 చెప్తున్నది కదా. మత స్వేచ్ఛ ఉన్నది, సమానత్వం, అందరినీ సమానంగా చూడమని ఉన్నది. మరి ఇప్పుడు దళితులు మాత్రమే క్రైస్తవ మతంలో తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుతుందని ఎట్లా ఆర్డర్ వస్తుంది? దళితులు మాత్రమే క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పి ఎట్లా ఆర్డర్ వస్తుంది? ఆ ఆర్డర్ను సమర్థిస్తూ ఎట్లా తీర్పు వస్తుంది? నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నంటే, ఈ దళిత వర్గం నుంచి ఇప్పటికీ భక్తులే. ఈ దళిత వర్గం నుంచి ఎవరన్నా క్రైస్తవ మతంలో చేరుకుంటే రైట్, ఆయన మాట్లాడిన మాటలు వినుంటారు. మీరు ఎలా అంటారు? మీరేమంటారు? రామ్మోహన్ గారు. లక్ష్మణ్ గారు, ఎస్ మాట్లాడండి. ఇప్పుడు ఒకటి మనం ముందుగా పెద్దలకు నమస్తే. నమస్తే. మందకృష్ణ గారు మాట్లాడిన విషయం, సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ విషయం పట్ల వారు నిన్న సుమారుగా 4 రోజులుగా మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. దాంతో పాటు హిందూ ధర్మం గురించి కూడా మాట్లాడడం జరిగింది. రాముడి గురించి, కృష్ణుడి గురించి కూడా వారు కూలంకషంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. నేను మందకృష్ణ గారికి అప్పీల్ ఏంటంటే, నాది, మీరు అద్భుతమైన విషయాలు దళిత సమాజానికి చెప్తా ఉన్నారు. ఈ విషయం కూడా ఈ యొక్క మీరు ఏదైతే కృష్ణుడి విషయం కానీ, జాంబవతిని ఇచ్చి వివాహం చేసిన విషయం కానీ, కృష్ణుడు మీ బావ అనే విషయం కానీ, ఈ విషయంలో మనం అందరికీ దళిత సమాజాన్ని చెప్తే ఈ యొక్క అసమానతలు అనేది కోల్పోతారు, అందరూ కూడా దూరం అయిపోతాయి. ఎందుకంటే హిందూ సమాజంలో చాలా మందికి మిగతా కులాలు పాటించే వాళ్ళకు కూడా ఈ విషయం తెలియకపోవచ్చు చాలా మందికి. మనం ఈరోజు కృష్ణుడి గుడికి మనం మిగతా వాళ్ళు వెళ్ళి పూజించినప్పుడు భావమర్థమైనటువంటి దళిత వర్గాలు కూడా ఎందుకు వెళ్ళొద్దు అనేది మీ క్వశ్చన్. చాలా అద్భుతమైన, తప్పకుండా అందరం కూడా సమాజం ధర్మం పాటిస్తున్నాం కాబట్టి అందరం కూడా హిందూ సమాజంలో అన్ని కులాలు సమానమే. ఇక మన యొక్క కుటుంబంలో జరిగిన పొరపాటు ఏంటంటే, దళిత వర్గాలను చిన్న చూపు చూసి అంటరాని వారుగా చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం. ఇదంతా మన కుటుంబం సంబంధించిన విషయమే. మనం పొరపాటు చేసాం కాబట్టి ఆ తప్పు మనమే సరిదిద్దుకోవాలి. హిందూ సమాజం కూడా దళిత వర్గాల దగ్గర తీసుకోవాలి, అసమానతలు రూపుమాపాలని చాలా రకాలుగా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు కూడా అందులో ముఖ్యులు. మరి ఈ విషయాన్ని మన సమాజం మనం దాన్ని సరిదిద్దుకునే అంశంలో ఈ క్రైస్తవ మతంలో వెళ్ళిన వాళ్లకు మన హిందూ ధర్మంతో, హిందూ మతంతో సంబంధం ఏముంటుందన్న? ఇందులో ఒకటి గమనించాల్సి, ఇక్కడ నాకు అన్యాయం జరిగిందని నేను క్రైస్తవం స్వీకరించినప్పుడు, క్రైస్తవులు ఈ మతం ఏ ఒక్క గ్రూప్ లో, బీసీసీ గ్రూప్ లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా బీసీసీ గ్రూప్ లో వెళ్ళిపోతాడు. మీరేమంటున్నారు, కేవలం దళితునికేనా ఇబ్బంది అంటే, అగ్రవర్ణం వాడేవాడైతే ఓసీ జనరల్ కేటగిరీలో వాళ్ళకి రిజర్వేషన్ వర్తించేది కాబట్టి వాడు బీసీలోకి వచ్చినప్పుడు క్రైస్తవం స్వీకరిస్తే వాడు కేవలం రిజర్వేషన్ కొరకే వచ్చినట్టు కాబట్టి వాడి అగ్రవర్ణం అట్లే ఉంటుంది. వాడు మతం మారిన, కులం మారినా కానీ, మతం మారినా కానీ, కులం మారదు మతం మారుతుంది కాబట్టి వానికి రిజర్వేషన్ వర్తించదు అనేది ఒక లాజిక్ ఇక్కడ ఉంది. మనం అది మిస్ అవుతున్నాం నాకు అనిపిస్తా ఉన్నది. మీరు విజ్ఞులు, పెద్దలు,